गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। प्रकृतिः पंचभूतानि ग्रहाः लोकाः स्वरास्तथा दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मंगलम्। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति, सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति, तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं सर्वेपि अत्यन्तभक्तिश्रद्धाभराः अस्मदीय भारतीय जीवनपद्धतिं वयं जानीमः। ఈనాడు జీవనవేదः इति कार्यक्रमे च वयम् अन्तर्भागिनः अस्माकम् आन्तरम् अन्धकारं निवारयन्तः पुरतः गच्छामः। మనము అందరము చాలా శ్రద్ధాశక్తి కలవారమై సంస్కృతికి పరిరక్షణకు అజ్ఞానం పోవడానికి ముఖ్యమైన సాధనం భాషయే, మన భాష. ఈ మన భాష ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు కానీ మన యొక్క సంస్కృతి మనలో నిలబడదు. ఇతర భాషా పదాలు, ముఖ్యంగా ఆంగ్ల భాషాది పదాలు ప్రయోగించడం వల్ల మనం ఇప్పుడు చాలా దూరం అయిపోతున్నాం. మన భాష సమర్థమైన భాష, మన దేశీయమైన భాష సంస్కృత భాష. అది లేకుండా మనము ఎలాగూ ఉండం. కానీ మన భాషలో దేశాంతర భాషల యొక్క మాటలు వస్తే మనకు అవి నచ్చితే మన సంస్కృతి అంతా నశిస్తుంది. ఇది కూడా బాగా ఆలోచించాలి. కేవలం భావము కోసము, అభిప్రాయం తెలియజేయడం కోసం భాష కాదు, సంస్కృతి కోసం భాష. పూర్వులు చెప్పిన మాటలను రక్షించుకోవడం కోసమే భాష అనేదాన్ని ఎప్పుడూ మనం విస్మరించకుండా ఉండాలి. కాబట్టే ఇప్పుడు కాళిదాసు చెప్పిన మాటలను మనం వింటున్నాం, ఋషులు చెప్పిన మాటలను వింటున్నాం, కవులు చెప్పిన మాటలను వినగలుగుతున్నాం. భగవద్గీతను భగవంతుడు బోధిస్తే అర్జునుడు ఒక్కడే విని కాకుండా, సంజయుడు విని మాత్రమే కాకుండా, ధృతరాష్ట్రుడు విని మాత్రమే కాకుండా అందరము ఇప్పుడు వింటున్నాము. అందులో వాళ్ళంతా సార్థకం చేసుకున్నారో లేదో మనకు ప్రత్యక్షంగా చేసుకున్నట్టు అనుభవం ఉంది. ధృతరాష్ట్రుడు మొదలైన వాడు సార్థకం చేసుకోనట్టు ఉంది అనుభవం ఉంది. అర్జునుడు మొదలైన వాడు ఆ భగవంతుని యొక్క మాటలను పాటించినట్టు కూడా, స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ, నీవు చెప్పిన మాట చేస్తాను ప్రభువు అని కృష్ణునికి చెప్పినట్లుగా కూడా ఉంది. కానీ ఇది నిజానికి మనందరి కోసం. దుగ్ధం గీతామృతం మహత్ అన్నట్టుగా రాముని యొక్క జీవితం అంతా కూడా మనందరి కోసమే. అలా పెద్దల యొక్క చరిత్ర ఇవన్నీ భారతీయ సంస్కృతిలో, సంస్కృత భాషలో ఉండే వాంగ్మయం అంతా పరోపకారం కోసమే. వయం పూర్వం పరోపకారార్థం ఇదం జీవనం పరోపకారార్థమేవ అస్మాకం జన్మ ఇది వయం చింతితవంతః. అస్మాకం జన్మ పవిత్రమిత్యపి చింతితవంతః. పవిత్రం జన్మ అస్మాకం పరోపకారార్థం జన్మ. మనందరి జన్మ పవిత్రము, పరోపకారం కోసము అని అనుకున్నాం. అదేవిధంగా మనము ఏ పనైనా, ఏ వృత్తి అయినా అది అందరి కోసము. మనము చేసే పని యొక్క ఫలము అందరి కోసం. అందులో కొంచెమే వచ్చింది కదా అని, అయ్యో రాలేదు కదా అనే బాధ లేకుండా, ఆ పూర్తి ఫలము అందరూ పొందేదాకా నిరంతరం ఆ కర్మ మనము చేస్తాము. మనం చేయడంతో సరిపోకపోతే మన పిల్లలు అదే పని చేస్తారు, మనమలు అదే పని చేస్తారు. అలా ఒక వృత్తిని, ఆనువంశిక వృత్తిని కూడా మనం అలవాటు చేసుకుంటున్నాం. ఈ ఆనువంశికమైన వృత్తులలో చాలా వృత్తులు ఉన్నాయి. ఎన్ని వందల వృత్తులు ఉన్నాయి.
ఆ 100 వృత్తులలో కొల్హాపూర్లో సిద్ధగిరి అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మికి ఒక 11 కిలోమీటర్ల దూరంలో, కిలో అంటే 1000 కాబట్టి 11,000 మాత్రల దూరముతో ఉంది. మాత్ర అంటే ఒక గజము లేదా మీటర్ అనబడే భాగం. ఈ విధంగా అక్కడికి వెళితే ఆ సిద్ధగిరి ప్రాంతంలో ఒక నగరాన్ని నిర్మించారు, ఒక గ్రామాన్ని నిర్మించారు. అది కృత్రిమమైన గ్రామమే, కానీ భారతీయ గ్రామములో ఎంతమంది బ్రతికేవారు అంటే ఒక 250 కుటుంబాలు ఉన్నా అది గ్రామమే. ఆ ఒక్కొక్క వృత్తి అక్కడ ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనము బాగా ఆలోచిస్తే తెలుస్తుంది ఎంత చిన్న ఊళ్ళో కూడా ఎన్ని రకాల జీవన వృత్తులు ఉండేవో, ఎన్ని కళలు ఉండేవో ఇది అర్థమవుతుంది. కాబట్టి మన కళలు కానీ మన జీవన వృత్తులు కానీ అందరి కోసం అని. బట్టలు నేయడం ఒక వృత్తి అనుకోండి, అది వాళ్ళే రోజు బట్టలు నేసిన బట్టలు కట్టుకుంటారా? వాళ్ళే కట్టుకోరు. అందరి కోసం, ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు అందరి కోసం బట్టలు వాళ్ళు నిర్మాణం చేస్తే జనాభా పెరిగినా కూడా తరిగినా కూడా వీళ్ళకు కూడా జనాభా పెరుగుతుంది కదా, వీళ్ళ పిల్లలు కూడా పెరుగుతారు కదా. కాబట్టి జనాభా పెరిగింది మనకే పెరిగింది అని మనం ఆలోచించనక్కర్లేదు. జనాభా పెరిగితే వృత్తులు కూడా పెరుగుతాయి, వృత్తులు పెరిగితే ఆనువంశికమైన వృత్తులు పెరిగితే జీవన విధానాలు కూడా పెరుగుతాయి. ఏమి ఇబ్బంది ఏం లేదు. విశాల దేశం మనది. విశాల దేశం అంటే బయటికి విశాలంగా కనిపించకపోవచ్చు, భారతదేశం యొక్క హృదయము విశాలం. కాబట్టి విశాలమైనటువంటి హృదయముతో బ్రతికే జాతి మనది. కాబట్టి అంత విశాలమైన దృష్టి మనకుంది. కాబట్టి నా కోసం ఫలము రాకూడదు, ఈ లోకానికి కళ్యాణాన్ని కలిగింపచేసే ఫలం కావాలి అని మనమంతా కూడా ఆ ఫలోదయ కర్మణం, ఫలము లభించేదాకా పని చేస్తూనే ఉంటాం. అలా నిరంతరం సంతృప్తి పడకుండా పని చేసే జాతి భారతీయ జాతి. ఒక శ్లోకం రాలేదు అంటే మళ్ళీ వచ్చేదాకా ప్రయత్నం చేయాలి. ఒక పని రాలేదంటే వచ్చేదాకా ప్రయత్నం చేయాలి. ఒకటి తెలియలేదు అంటే అది తెలిసేదాకా ప్రయత్నం చేయాలి. కొంచెం తెలిస్తే సరిపోదు, మొత్తం తెలియాలి. నా కోసం ఉపయోగపడితే చాలు, నేను అందరికీ ఉపయోగపడేదాకా ఆ శ్లోకము కానీ ఆ పని కానీ అది ఫలించాలి అనే ప్రయత్నం చేశాం. ఇది 2వ సూత్రం మనకు. సోహమా అజన్మ శుద్ధానాం ఆ ఫలోదయ కర్మణం ఆ సముద్ర క్షితీశానాం. 3వది మన భారతదేశ చరిత్ర ఎలా ఉందో ఇందులో చెప్పడం జరిగింది. ఎవరు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళంతా కూడా తాము సర్వభూమండలానికి మార్గదర్శకులం అని అనుకునేవారు. ఇక్కడ ఈ భాగానికి మాత్రము, ఈ సంకుచితమైన క్షేత్రానికి మాత్రము నేను అధిపతిని కాదు, నేను ఈ భూమండలంలో 4 సముద్రాల దాకా ఉండేది భూమండలం. ఈ చతుస్సాగర పర్యంతంగా ఉన్నటువంటి భూమండలంలో మా వంశీయులు పూర్వులంతా కూడా ప్రభువులు, నేను కూడా మొత్తానికి ప్రభువును. ఇది మనం ఆలోచించేటువంటి ఆలోచన. ఆ సముద్ర క్షితీశానాం, ఆ సముద్రము దాకా క్షితి భూమి ఉంది. ఆ సముద్ర క్షితి ఈశానాం, ఈ సముద్రం దాకా ఉండే ఈ భూమండలానికి అంతటికీ కూడా మేము ప్రభువులం. మనము కూడా ప్రభువులమే. మన ప్రభువులు కూడా భూమండలానికి అంతటికి కూడా ప్రభువులైన వారే. ఎందుకంటే ఒక ప్రభువు ఒక జాతిని రక్షిస్తే విరుద్ధమైన జాతి ఉండకూడదంటే వాళ్ళని చంపాలి అని కాదు, వాళ్ళు మన ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలంటే. ఎందుకంటే రక్షించేది ధర్మము తప్ప మతము కాదు. మన భారతీయులు ఎవరు కూడా మతం అనే పేరుతో ఎక్కడా ప్రచారము లేదు, ఎక్కడా పదము కూడా లేదు. పూర్వ ఋషుల యొక్క మాటలలో ఎక్కడ మతం అనే మాట రాదు. మతం అనేది ఎక్కడొచ్చినా నా ఇష్టం అని అర్థం.
ఏతద్ధి మమ మతం, ఇది నా మతము అంటే ఇది నా ఇష్టం అని అర్థం. కాబట్టి మతం అనేది కొంతమందికి కలిసి ఉండేది కాదు. మతం అంటే నాకు ఇష్టమైనది అని అర్థం. కాబట్టి ఇష్టమైన దాన్ని మార్చుకోవచ్చు. ఇవాళ ఇష్టమవుతుంది, రేపు మారిపోతుంది. కానీ ధర్మం మారదు. అది మనం గమనించాలి. మన యొక్క ధర్మము ఎవ్వరికైనా ఎప్పటికైనా అందరికీ ఉపయోగపడే ధర్మం అని మనం అనుకోగలిగితేనే అది ధర్మం అవుతుంది. ధర్మం వేరు, మతం వేరు. కాబట్టి రాజులంతా కూడా పరిపాలించేవారు. వారు ఎలా పరిపాలించేవారు? తమ ఇష్టము కాబట్టి పరిపాలించేవారు కాదు. అందరికీ ఇష్టం, అందరికీ ఇష్టమే ధర్మం. కొందరికి ఇష్టం కాదు ధర్మం, ఒకరికే ఇష్టం కాదు ధర్మం. అందరికీ ఇష్టం కావాలి, తర్వాత అందరినీ అది రక్షించాలి. ఆ పని అందరినీ, మనం ఏ పనినైతే అందరికీ ఇష్టమైన పనిగా చెప్పుకుంటున్నామో ఆ పని అందరికీ రక్షకం కూడా కావాలి. ఎంత వైజ్ఞానికమైన రహస్యం ఇది. కాబట్టే మన పాలకులు ఎవరు కూడా తమ ఇష్టాన్ని స్వీకరించి పరిపాలించలేదు. ఎవ్వరు కూడా అంతే. ఏ ప్రభు అయినా, ఏ రాజైనా ఇది నా ధర్మం, ఇది ప్రజల ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించాలి, ప్రజల ధర్మాన్ని కూడా రక్షించాలి. శ్రీరాముణ్ణి వర్ణించేటప్పుడు రక్షితా జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య పరధర్మస్య రక్షిత అని చెప్పడం జరిగింది. తన ధర్మం అంటే తన ఒక్కని ధర్మం, పరధర్మం అంటే ప్రతి వారి యొక్క ధర్మం. వాళ్ళు ధర్మం ఆచరిస్తున్నారు, ధర్మంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ ధర్మం అంతటా విజృంభించాలి, ధర్మం విజృంభించాలి. మతము విజృంభిస్తే ఈర్ష్యలు, రాగాలు, ద్వేషాలు వస్తాయి. ధర్మం విజృంభిస్తే ఈర్ష్య, రాగము, ద్వేషములు ఏమీ ఉండవు. ఒకడు తన వృత్తిని చేసుకుంటున్నాడు, ఎందుకు వాళ్ళ మీద కోపం? ఎవరికి కలుగుతుంది కోపం? కలగదు. మన పని మీద మనకు శ్రద్ధ ఉన్నప్పుడు వేరే వాళ్లకు మన పని మీద, మన మీద కూడా అశ్రద్ధ ఉండదు. మన పని మీద మనకు శ్రద్ధ లేకపోతే, అశ్రద్ధగా మనం చేస్తూ ఉంటే మనకు దాని మీద విసుగొస్తుంది. వేరే వాళ్ళకు కూడా ఇదేమిటి పని సరిగ్గా చేయడం లేదని వాళ్ళకు కూడా విసుగొస్తుంది. కాబట్టి మన పని, మన వృత్తి, మన జీవన కళ అంటే అది జీవన వృత్తి కాదు, అదొక కళ. కళగా చేసేవారు. పూర్వం చిన్న పీటలు, ఏదైనా మనం ఇంట్లో పీటలను నిర్మాణం చేసుకోవాలి అనుకుంటామనుకోండి, ఆ పీటల నిర్మాణం కూడా ఎంతో అందంగా, ఆ పీటల అలంకరణము చక్కగా, ఆ వంకరలు ఇవన్నీ కూడా సమానంగా ఉండడం, ఇలా ఉండేది. ఒక ఉయ్యాల నిర్మాణం చేసిన దాంట్లో గంటలు కట్టి అని ఎంతో ఎంతో అందంగా మనం చేసేవాళ్ళం. అది వాళ్లకు జీవన వృత్తి, జీవన కళగా ఉండేది. కాబట్టి వృత్తులన్నీ కళలే. కళల కోసము జీవితంగా ఆలోచించిన వాళ్ళం. ఒక రంగు వేయడం కళ ఉంటుంది అనుకోండి, ఆ రంగు వేయడం గోడలకు రంగు వేయడం అన్నట్టుగా ఉండదు. ఆ రంగులో ఒక కళ ఉండేది. అది చూస్తే ఆ ఇంటికి మ్రొక్కాలనేటువంటి బుద్ధి కలిగేది. ఆ ఇంటిలో దేవతలు ఉండేవారు. ఆ కళలో రంగులు వేస్తూ ఉంటే రాజులు యుద్ధానికి వెళుతూ ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఆయుధాలు పట్టుకొని వెళుతూ ఉండేవాళ్ళు. ఇదంతా ఉండేది. మనం సాధారణంగా ఇంటి గోడలకే ఇలా ఉండేది. ఇలా ఈ కళలన్నీ కూడా ఆ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి క్షణము ఒక ఉత్సాహాన్ని, అదేవిధంగా ఒక వీరత్వాన్ని సూచించేవి ఆ ఇళ్ళన్నీ కూడా. అలా ఈ వృత్తులలో రాజవృత్తి కూడా ఒకటి. రాజవృత్తి అనేది ధర్మమును స్థాపన కోసమే. కాబట్టే ఆ సముద్ర క్షితి ఈశానం. ఇప్పుడు ప్రజారాజ్యం కదా, మనము కూడా రాజులమే. ఎవరు రాజులా ఎవరు కాదు అనుకోనక్కర్లేదు. ప్రజల రాజ్యంగా అనుకున్నప్పుడు నేను రాజును అనుకోవాలి. రాజును అనుకుంటే ఏం చెయ్యాలి? నేను ధర్మాన్ని అవలంబించాలి. నేను ధర్మాన్ని అవలంబించాలి అంటే నా చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు కూడా ధర్మాన్ని ప్రవర్తించాలి. అంటే ఏది వృత్తిగా మనం స్వీకరిస్తున్నామో, ఈ వృత్తి నాకే విధంగా బ్రతుకు తెరవో, ఎదుటి వాళ్ళ, మా ఇంటి ముందు ఉండేటువంటి వాళ్ళు కూడా తమ వృత్తిని తాము అందరి కోసం వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇది మన భారతీయ పద్ధతి. కాబట్టి
ప్రతి వాళ్ళ మీద గౌరవం, మనకు అగౌరవం ఉండదు. ఎందుకంటే వాడు రేపు ప్రొద్దున మనకు అవసరం ఉంటాడు. మనకు బట్టలు లేవు, బట్టలు ఇవ్వాలి వాడు. మన ఇంటిలో బియ్యం లేదు, ఆ బియ్యం ఇవ్వాలి వాడితో. విరోధం ఎందుకు పెట్టుకుంటాం? అలా ప్రతి వృత్తి అంతే. బంగారు ఆభరణాలు కావాలి. ఇప్పుడు నేను నాకే బంగారం లేదు, నువ్వెందుకు బంగారు ఆభరణాలు చేయాలి అని మనం అనం. అతను ఇంకొకళ్లకు బంగారం ఉన్న వాళ్లకు ఆభరణం చేస్తూ ఉంటాడు. ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం. కాబట్టి ప్రతి పనికి మంగళ వాద్యం వాయించేవాడు. మా ఇంట్లో శుభకార్యం లేకపోవచ్చు, కానీ ఎవరింట్లోనో శుభకార్యం కోసం మంగళవాద్యం చేస్తాడు. శుభకార్యంలోనే కాదు, అశుభకార్యంలో కూడా వాద్యములు అనేవి ఉండాలి. కాబట్టి ఏ రకమైన వాద్యమో అది నేర్చుకోవాలి. ఎలా వాద్యమో నేను నేర్చుకోవాలనే కళలో వాళ్ళు నిపుణులైపోయేవారు. ఏ కొంచెం అవకాశం ఉన్నా నేర్చుకోవడమో నేర్పడమో. అలా మన వృత్తిని నేర్చుకోవడము నేర్పడము అనేది ఉంటే ఎవరికి మనం దాస్యం చేస్తాం? రాజు ఏ విధంగా టీవీగా బ్రతుకుతాడో ఒక కళాకారుడు కూడా అదే టీవీగా బ్రతుకుతాడు. ఒక వృత్తికారుడు కూడా అదే టీవీగా బ్రతుకుతాడు. కాబట్టి ఆనువంశిక వృత్తి కావాలి మనకు. మనందరికీ ఆనువంశిక వృత్తి ఉంటే మనము ఎవరిని ఆశ్రయించనక్కర్లేదు, బ్రతుకు తెరువు కోసము ఆశ్రయించనక్కర్లేదు. మన వృత్తిని మన యొక్క కర్తవ్య కర్మగా మనం ఆలోచించి మనము చేస్తామంతే. మన జన్మ ధన్యత్వం కోసం చేస్తాం. నా జన్మ పవిత్రము అని నిరూపించడం కోసం చేస్తాం. ఫలం వచ్చేదాకా చేస్తాం. కాబట్టే ఆ సముద్ర క్షితీశ్వరులం అవుతాం మనం. ఒక రాజు మాత్రమే ఆ భూమండలానికి అంతటికీ కూడా అధిపతి కాదు. ఒక మంచి వృత్తి కలవాడు, ఒక మంచి కళాకారుడు కూడా జీవనమంతా కూడా తమ పవిత్రమైన జీవనముతో ఆ విశ్వమంతా వ్యాప్తిని చెందుతాడు. కాబట్టి ఎవరి వృత్తి తక్కువది అనేది ఉండదు భారతీయ జీవన పద్ధతిలో. కాబట్టి ఆ సముద్ర క్షితి ఈశానాం. ఈ పనిని చేయడానికి ఉత్తమమైనటువంటి వాళ్ళు ఉన్నారు, సమర్థులు. వాళ్ళ వంశపారంపర్యంగా కూడా ఇదే పని చేస్తున్నారు. కాబట్టి వీరిని మనం గౌరవించాలి అని స్వాభిమానాన్ని కలిగింపచేసేటువంటి వృత్తితో బ్రతికేవారు మన దేశంలో ఉండేవారు. అందరూ అంతే. రాజు కూడా ఎవరిని శాసించేవాడు కాదంటే ఎవరైనా తమ వృత్తిని తాము చేసుకోకపోతే నీ వృత్తిని నీవు ఎందుకు చేసుకోవడం లేదు, చెయ్యి అని బలవంతంగా వాళ్ళ ధర్మములో ప్రవేశపెట్టేవాడు. మతములో ప్రవేశపెట్టేవాళ్ళు కారు వాళ్ళెవరు. నీవు శివుణ్ణి పూజించుకున్నా, కేశవుణ్ణి పూజించుకున్నా, లేకపోతే అమ్మవారిని పూజించుకున్నా మాకేం సంబంధం లేదు. నీవు ఏ దేవతనైనా ఉపాసించుకో. నీ యొక్క ధర్మం ఏమిటి అంటే నీవు నీ పని మీద ఆధారంగా ఉండి సమాజానికి మేలు చెయ్యు. నీవు పనికి సోమరివి కాకూడదు. అలా సోమరితనము లేకుండా ఉండే జాతిని సిద్ధము చేసిన జాతి మనది. కాబట్టే సముద్రం వరకు ఉండే అందరికీ కూడా ఎవరి వృత్తిలో వాళ్ళు తల్లిదండ్రులు నేర్పాలి. ఆ తల్లిదండ్రుల యొక్క వృత్తిని పిల్లలు నేర్చుకోవాలి. మళ్ళీ ఈ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత తమ వృత్తిని తమ పిల్లలకు నేర్పాలి. ఈ చదువుల కోసం బయటికి వృత్తి భంగము లేకుండా చదువుల కోసం పంపించి ఆ వృత్తి భంగము వచ్చేటువంటి చదువులు చదివించరు మన పూర్వులు. ఇది వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు. తీరా వాడు పెద్దగా అయిపోయిన తర్వాత ఆ పనికి ఉద్యోగులంతా నిండిపోయారు, అక్కడ ఖాళీ ఉండవు. ఇలాంటి ఆలోచనలతో డబ్బు కోసం చదివించడం అనేది ఉండదు. ధర్మం కోసం చదివించడం, ధర్మం కోసం జీవనం. ఇలా ఎవరంతట వాళ్ళం మనం సముద్ర మండలం దాకా ఉండేంత భూమికి మనం అధిపతులమవుతాం. కాబట్టి భారతదేశంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఆ సముద్ర క్షితీశానులు. ఇప్పుడు కూడా అంతే. నేను ఒక ఆచరణం చేస్తే, నేను అమెరికాలో ఉంటే అమెరికాలో ఉండే వాళ్ళందరికీ నేను మార్గదర్శిని. ఎందుకంటే ఆ పని అందరికీ తెలియదు కాబట్టి మన వృత్తి ఏదో అది గొప్పది అని అనుకోవడము, ఆ వృత్తిలో మనము రాణించడము, ఎదుటి మన వాళ్ళను రాణింపజేయడము, అందరికీ ఉపయోగపడము. ఎంత పవిత్రమైనటువంటి జీవన వ్యవస్థ. అలాంటి జీవన వ్యవస్థ, ధర్మము
ప్రజాప్రభుత్వము, రాజలక్షణము, ధర్మాన్ని పరిపాలించే జీవనము కలిగిన ఈ దేశానికి మనము అధిపతులము కావాలి. మనము ఆచరణాధిపతులం కావాలి, అధికారాధిపతులం కాకూడదు. పునర్మిలామః. నమస్కారः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.